తమిళనాడులో అమ్మ పాలనను మళ్లీ తీసుకొస్తామనే స్లోగన్తో జయలలిత నెచ్చెల్లి శశికళ ప్రచారంలో దుమ్ము రేపుతున్నారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అమ్మను తలపించేందుకు చిన్నమ్మ తపన పడుతున్నారు. జయలలిత శైలిలో ప్రచారం చేస్తూ తమిళ తంబీలకు దగ్గరయ్యేందుకు శశికళ ప్రయత్నిస్తున్నారు. తన మెంటర్ జయలలిత ఏ స్థానంలో నిలబడితే జనం నీరాజనాలు పట్టేవారో సరిగ్గా అదే కమాండింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని ఆమె తహతహలాడుతున్నారు. తన సొంత పార్టీ ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మునేట్రా కలగం ద్వారా ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నారు. మరి శశికళ అనుకున్నది సాధిస్తారా? చిన్నమ్మను తమిళ తంబీలు ఆదరిస్తారా? వాచ్ ది స్టోరీ. తమిళనాడు ఎన్నికల్లో ఈసారి సత్తా చాటాలని తాపత్రయపడుతున్న శశికళ మాజీ సీఎం జయలలిత స్టైల్లో ప్రజలకు దగ్గరవుతున్నారు. జయలలిత ధరించినట్లుగానే చీరలు, అదే వినమ్రమైన నమస్కారం, ఆమె వాడిన నినాదాలనే శశికళ వాడుతున్నారు. అమ్మ పాలనను మళ్లీ తీసుకొస్తామనే స్లోగన్తో ఏఐఏడీఎంకే కోర్ ఓటర్లలో పాత జ్ఞాపకాలను రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. జయలలిత వారసత్వానికి అసలైన వారసురాలు తానేనని ప్రజలకు సంకేతాలు పంపిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత చెరిగిపోని ముద్ర వేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నా లేకున్నా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని జనాల్లో అభిమానం సంపాదించుకున్నారు. ఆమెను అతి దగ్గరగా నుంచి గమనించిన వ్యక్తి శశికళ. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు, ప్రసంగంలో ఏ అంశాలు ఉండాలనుకునేవారు, ఎప్పుడెప్పుడు ఏ మాటలు చెప్పాలనుకున్నారు, కొన్ని డైలాగులు, ప్రజల్ని ఉత్సాహపరిచే తీరు, ఇవన్నీ శశికళకు కొట్టిన పిండి. జయలలిత ఉన్నన్నాళ్లు వెనకే ఉన్న శశికళ ఇప్పుడు పార్టీ పెట్టి ప్రత్యక్షంగా రాజకీయ రంగంలోకి దిగారు. జయలలితలాగే శైలిని మార్చుకుంటూ ప్రజల్లో ముందుకు వెళ్తున్నారు. జోరుగా ప్రచారం చేస్తున్నారు. జయలలిత మరణం తర్వాత శశికళ జీవితం ఊహించని మలుపులు తిరిగింది. జయలలిత తర్వాత అన్నా డిఎంకే అంటే శశికళే అన్న దగ్గర నుంచి ఆ పార్టీ నుంచే బహిష్కరణకు గురవడం, జైలుకెళ్లడం లాంటి పరాభావాలు ఎదురయ్యాయి. అన్నా డిఎంకే చీలిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ పళనిస్వామి చేతిలోకి వచ్చింది. పళనిస్వామి వర్గం చేసిన అవమానం తనని బాధించిందని పలుమార్లు చెప్పుకున్న శశికళ ఆ పార్టీని ఏకం చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మునేట్రా కళగం పేరుతో పార్టీ పెట్టి పిఎంకే రామ్దాస్ వర్గంతో పొత్తుకు వెళ్లారు. పసుంపోన్ మక్కల్ దేశం వల్లలార్ మునేట్రా కళగం పార్టీలను కలుపుకొని మొత్తం 113 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఎక్కువగా దక్షిణ తమిళనాడు నియోజకవర్గంలో బరిలో ఉన్నారు. జయలలిత తరహాలోనే ప్రచార వాహనంలో ముందు సీట్లో కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు శశికళ. గతంలో జయలలిత తన రోడ్ షోలో ఏ వేదికల దగ్గర ప్రసంగిస్తూ వెళ్ళిందో దాదాపు అక్కడే వాహనాన్ని ఆపి ప్రసంగిస్తున్నారు. గతంలో జయలలిత ప్రసంగిస్తున్నప్పుడు ఆమె వాహనానికి వెనుక అభ్యర్థి వాహనం ఉండేది. అక్కడి నుంచే అభివాదాలు చేసేవారు. శశికళ సైతం అదే పందాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మదురై నగరంలోని అరప్పాళం సభలో ఇదే చోటు చేసుకుంది. చీరకట్టెలో అభినయం, చేతిలో జోడించి విషయంలో కాస్త జయలలిత పోలికలు ఉండేలా జాగ్రత్తలు వహిస్తున్నారు. రోడ్ షోల్లో తాను ఆగిన చోట చిన్న చిన్న ప్రసంగాలతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు శశికళ. డిఎంకే, అన్నా డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని ద్రోహులు, దుష్టశక్తులు చేతుల్లోకి వెళ్లకుండా ప్రజలు తమ ఓటుతో కాపాడాలని కోరుతున్నారు. కొన్ని సందర్భాల్లో జయలలితతో ఉన్న క్షణాల్ని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతానికి జయలలితతో అప్పట్లో కలిసి వచ్చానని భావోద్వేగానికి లోనవుతున్నారు.
ఇందుకు కొందరు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. కొందరు త్యాగ తలైవి అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. ఏఐపీటీఎంఎంకే పార్టీ నుంచి 73 మంది పోటీలో ఉన్నారు. దేవర్ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ అభ్యర్థుల్లో చాలా మంది విస్తరించి ఉన్నారు. ప్రధానంగా మదురై, తేని, రామానదపురం, తిరునేల్వేలి లాంటి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. శశికళ కొన్ని చోట్ల దేవర్ వర్గాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. జయలలిత హయాంలో ఈ వర్గం అన్నా డీఎంకేకు అత్యంత కీలకంగా ఉండేదని ప్రస్తావిస్తున్నారు. తమిళనాడులో నమ్మక ద్రోహులు, చెడ్డ శక్తులు పాలన కావాలా లేదా నిస్వార్థ నాయకుల పాలన కావాలా అని ప్రజలను శశికళ ప్రశ్నిస్తున్నారు. జయలలిత ఏ ప్రదేశాల్లో నిలబడి ప్రసంగించేవారో సరిగ్గా అక్కడే 300 అడుగుల దూరంలో వేదికలు ఏర్పాటు చేసుకొని ఓటర్లతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. మరి శశికళ రాక ఏఐఏడీఎంకే ఓట్లను చీల్చుతుందా లేదా ఆమె నిజంగానే జయలలిత వారసత్వాన్ని అందిపుచ్చుకుంటుందా అనేది ఫలితాల్లో తేలనుంది.